విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక ముఖ్య విషయం. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం నుంచి మే 3వ తేదీ శుక్రవారం దాకా, అంటే 5 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డొమైన్లో 200 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంబైన్డ్ PDF అప్లోడ్ చేయడం జరుగుతుంది. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, అలాగే ఎకానమీ, పాలిటీ, మిస్సెలేనియస్ మొత్తం 1000 క్వశ్చన్స్ అనమాట. అంటే 1000 స్లైడ్స్, ఒక్కొక్క డొమైన్లో 200 స్లైడ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ UPSC, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ అన్ని పరీక్షలకు కూడా నేను చెప్పినటువంటి ఈ 1000 క్వశ్చన్స్ చాలా ఉపయోగపడతాయి. రిక్వైర్డ్ కాంపిటేటివ్ ఎడ్జ్ మీకు వస్తుంది. ఇదేదో పరీక్ష పాస్ అవ్వటం కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిగతా వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉండాలి. ఆ మెట్టు పైన ఉండేటువంటి క్రమంలో నేను చెప్పినటువంటి విషయాలు మీకు పరీక్ష రాసేటప్పుడు జ్ఞప్తికి రావటం, మీరు కరెక్ట్గా రాయగలగటం, ఇవన్నీ జరుగుతాయి. మీకు మళ్ళీ ఈ మాడ్యూల్స్ వినడానికి టైం సరిపోకపోతే ఆ PDFsని మీరు ఒక్కసారి గ్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు చాలా విషయాలు స్ఫురణకి వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినటువంటివి ఇప్పుడు 1000 క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఒక 10-15 రోజుల ముందు మిగతా క్వశ్చన్స్ ఒక 400 నుంచి 500 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. డొమైన్ వైజ్గా అప్లోడ్ చేయటం వల్ల మీకు వాటిని ఒక స్లైడ్ తర్వాత ఇంకొక స్లైడ్ చదువుకోవటం ఈజీగా ఉంటుంది. తర్వాత ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్లోకి వస్తే, డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్. మీరు మిస్సెలేనియస్ అనగానే ఏదో అన్ఇంపార్టెంట్ అనుకోకండి. ఇక్కడ కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. వేరు డొమైన్స్లో నేను చెప్పలేకపోయినటువంటి మిగిలిపోయినటువంటి విషయాలని ఇక్కడ చెప్తున్నాను. ఈరోజు చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్, మన ఇస్రో చైర్మన్ ఏం చెప్పారు, 2030 తర్వాత ప్రభుత్వ సంస్థ లాంచ్ చేసిన, అలాగే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ రాకెట్ లాంచ్ చేసినా సరే అది డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ అయి ఉండాలి. ఇలాంటి డిక్లరేషన్ని ఈ మధ్య తీసుకోవడం జరిగింది. సో 2030 కల్లా, అంటే 2030 తర్వాత ఏ అయితే స్పేస్ లాంచెస్ ఉంటాయో అవన్నీ కూడా స్పేస్ డెబ్రిస్ని జనరేట్ చేయవు. దీని గురించి తెలుసుకుందాం. అలాగే ఇజ్రాయెల్ హమస్ కాన్ఫ్లిక్ట్లో చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు ఇజ్రాయెల్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా సందర్భాల్లో ప్రెషర్ అప్లై చేసింది. అయితే జో బైడెన్ పాలసీ చాలా లైట్గా ఉంది. ఇజ్రాయెల్ మీద కావలసినంత ప్రెషర్ జో బైడెన్ అప్లై చేయలేకపోతున్నారు. అందుకే సివిలియన్ క్యాజువాలిటీస్, మీరు ఇక్కడ గాజా స్ట్రిప్లో చూస్తే సివిలియన్ క్యాజువాలిటీస్ దాదాపు 30-40 వేలకు చేరుకున్నాయి. 90% మంది డిస్ప్లేస్ అయ్యారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలేషన్స్ వార్తల్లోకి వచ్చాయి. తర్వాత కెమెరూన్ ఆర్టీఎస్ఎస్ అంటే మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్. దాన్ని కెమెరూన్, ఆఫ్రికన్ దేశం, వాళ్ళ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పెట్టేసిందనమాట. తర్వాత సాఫ్ట్వేర్ సెక్టర్, మన దేశంలో టాప్ మోస్ట్ 3 కంపెనీస్ ఏమిటి సాఫ్ట్వేర్కి సంబంధించి? TCS, అలాగే ఇన్ఫోసిస్, అలాగే విప్రో. ఈ 3 కంపెనీస్ కలిసి మొత్తం 13 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మొట్టమొదటిసారి నెట్ ఎంప్లాయీస్ తగ్గారు. గత 20 సంవత్సరాల కాలంలో ఇది మొట్టమొదటిసారి జరిగింది. ఇక ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్కి సంబంధించి హెడ్విండ్స్ ఏమిటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ని, ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాయి అనేటువంటి వాటి గురించి తెలుసుకుందాం. అలాగే కోకింగ్ కోల్ ఇంపోర్ట్స్, వీటి గురించిన స్టాటిస్టిక్స్ చూద్దాం. సరే, మొదటిది స్పేస్ డెబ్రిస్. ఇంతకుముందు మనం PSLV C-58 గురించి మాట్లాడుకున్నాం. ఎక్స్పోసాట్ మిషన్ ఏదైతే ఉందో, అంటే పొలారిమెట్రిక్ సెటిలైట్, కాస్మిక్ ఆబ్జెక్ట్స్ నుంచి ఎక్స్రేస్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటిని మెజర్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా ఎక్స్పోసాట్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. మన దేశం 2వ దేశం మాత్రమే. అయితే ఆ ఎక్స్పోసాట్ మిషన్ని లాంచ్ చేసినటువంటి రాకెట్ ఏదైతే ఉందో PSLV C-58, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ లాంచ్లో అది స్పేస్ డెబ్రిస్ని
జనరేట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 4th ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ పిఎస్ఎల్విలో అది ఒక ఆర్బిటల్ మాడ్యూల్గా కన్వర్ట్ చేశారు, అంటే పోయంలా కన్వర్ట్ చేశారు. వీటి గురించి నేను ఇంతకుముందు మాడ్యూల్లో చెప్పాను. ఆ తర్వాత దాన్ని డీఆర్బిట్ చేశారు. 650 కిలోమీటర్స్ హైట్ నుంచి 350 కిలోమీటర్స్ హైట్ దాకా డీఆర్బిట్ చేసి, ఆ తర్వాత అట్మాస్ఫియర్ అలాగే గ్రావిటేషనల్ పూల్ ఎక్కువ ఉంటుంది. గ్రావిటేషనల్ పూల్ ద్వారా దాని కిందకి భూమి లాక్కుంటుంది. లాక్కునేటప్పుడు ఈ అట్మాస్ఫిరిక్ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రిక్షన్కి మంటలు రేగి అవి కాలిపోయి బూడిదైపోతాయి. అది డెబ్రిస్ ఫ్రీ మిషన్ అనమాట. 2030 తర్వాత అన్ని శాటిలైట్ లాంచెస్ కూడా డెబ్రిస్ ఫ్రీ మిషన్ తోటే ఉంటాయి. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి పిఎస్ఎల్వి C-58 ఎగ్జాంపుల్ కావచ్చు, ఇంకా ఇతరితర మెథడ్స్ కావచ్చు, ఏ స్పేస్ లాంచ్ కూడా డెబ్రిస్ జనరేట్ చెయ్యదు అని చెప్పి కేటగారికల్గా మన ఇస్రో చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఎక్కడెక్కడ సాధ్యమైతే మనం ఈ స్పేస్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఈ డెబ్రిస్ని డీఆర్బిట్ చేయటం లేకపోతే దాన్ని సేఫ్ లొకేషన్లోకి తీసుకొచ్చేయటం జరుగుతుంది అని కూడా ఇస్రో చైర్మన్ చెప్పడం జరిగింది. సరే, మొత్తం ప్రస్తుతం 7,000 రన్నింగ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఆపరేషనల్ శాటిలైట్స్ 7,000 ఉన్నాయి. మన దేశానికి సంబంధించి 54 శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. రాబోయే కాలంలో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, స్పేస్ ఎక్స్ కావచ్చు, వన్ వెబ్ కావచ్చు, ప్రాజెక్ట్ క్యూపర్ కావచ్చు, ఇవన్నీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వటం కోసం వేలాది శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నాయి. అంటే స్పేస్లో శాటిలైట్స్ పెరుగుతాయి. ఆ తర్వాత స్పేస్ డెబ్రిస్ జనరేట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ దేశాల మీద ఉంది. మన దేశం ఒక రెస్పాన్సిబుల్ డెసిషన్ తీసుకుంది. స్పేస్ డెబ్రిస్ అనేది 0 ఉండాలి 2030 తర్వాత చేసేటువంటి లాంచెస్కి అని చెప్పి. తర్వాత మీరు చూస్తే దాదాపు 30,000కు పైగా పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో గాజా స్ట్రిప్లో వాళ్ళు చనిపోయారు. 70,000 మందికి గాయాలయ్యాయి. అసలు గాజా స్ట్రిప్ పాపులేషన్ ఎంత? 20-25 లక్షల మధ్యలో ఉంటుంది. టెర్రరిస్ట్స్ కావచ్చు, హమాస్కి సంబంధించినటువంటి ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అన్యం పుణ్యం ఎరిగినటువంటి వాళ్ళు, ఏ పాపం తెలియనటువంటి వాళ్ళే లక్షల మంది ఉంటారు. ఇక్కడ ఇజ్రాయిల్ హమాస్ కాన్ఫ్లిక్ట్లో లక్షల మందిని బలి చేయటం న్యాయమా అన్నటువంటి ప్రశ్న ఉదయిస్తోంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంతకుముందు ఇజ్రాయిల్కి క్లోజెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా ప్రెషర్ పెట్టేది. అంటే చాలా ఒత్తిడి చేసి మరణాలని తగ్గించడానికి ఏదో ఒక ప్రతిపాదన తీసుకొచ్చేది. అయితే ఇప్పుడు క్రిటిక్స్ ఏమంటున్నారంటే జో బైడెన్ అంత ఎఫెక్టివ్గా ఇజ్రాయిల్ మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు అని చెప్తూ ఇంతకుముందు జరిగినటువంటి 3 ఉదంతాలను కూడా ఉటంకిస్తున్నారు. 1950లలో అప్పటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఇజ్రాయెల్కి చెప్పి సినై పెనిన్సులాని మళ్ళీ ఈజిప్ట్కి వాపస్ ఇవ్వటం జరిగింది. ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. సినై పెనిన్సులా ఒక పక్కేమో గల్ఫ్ ఆఫ్ అకాబా, ఒక పక్కేమో ఈ సూయస్ కెనాల్, అలాగే రెడ్ సీ, ఆ మధ్యలో ఉన్నది సినై పెనిన్సులా. సో అలాగే ఇంకొక సందర్భంలో జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. ఇంకొక సందర్భంలో మీరు ఇలా చేస్తే F-16s మీకు అమ్మము అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ కూడా అవసరం వచ్చినప్పుడు ప్రెషర్ అప్లై చేసే విధంగా ఉండాలి కదా. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయిల్ మీద కావలసినంత ప్రెషర్ ఇవ్వలేకపోవటం వల్ల ఇప్పుడు దాదాపు 90% మంది ప్రజలు గాజా స్ట్రిప్లో ఎవిక్ట్ అవ్వబడ్డారు. వాళ్ళ ఇళ్లల్లో ఉండటం లేదు, మొత్తం క్యాంప్స్లో ఉంటున్నారు. ఇది ఒక పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని చెప్పచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి గాజా స్ట్రిప్ ఒకటి. రెండోది సూడాన్ ఆఫ్రికన్ కంట్రీ. అక్కడ సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అలాగే ఒక పారామిలిటరీ ఫోర్సెస్కి మధ్య పవర్ వార్ జరుగుతుంది. ఈ పవర్ వార్లో చాలామంది తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఒక పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ అంచున ఉంది సూడాన్ అనేటువంటి ఆఫ్రికన్ కంట్రీ.
అలాగే ఇంకా చాలా దేశాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ అనేది టోటల్గా ఇన్ఎఫెక్టివ్గా తయారైంది. అర్జెంటుగా వీటో పవర్ పోవాలి. వీటో పవర్ ఉండటం వల్ల రష్యా తప్పు చేస్తే ఏమవుతుంది, రష్యా వీటో పవర్ ఉపయోగిస్తోంది. అలాగే ఇజ్రాయెల్ మీద ప్రెషర్ ఇవ్వడానికి యునైటెడ్ నేషన్స్ ప్రయత్నం చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీటో పవర్ ఉపయోగిస్తోంది. వీటో పవర్ పోనంత వరకు ఈ యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో అది టోటల్లీ ఇన్ఎఫెక్టివ్ అని చెప్పచ్చు. తర్వాత 2 మలేరియా వ్యాక్సిన్స్ డెవలప్ చేశారు అతి కష్టం మీద. మలేరియా ద్వారా 90% పైగా కేసులు ఆఫ్రికా కాంటినెంట్లో అవుతున్నాయి. 4-5 లక్షల మంది ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. తర్వాత ఇప్పుడు వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా ఈ ఏదైతే మలేరియా ఉందో అది చాలా దేశాలకు వ్యాపిస్తోంది. మలేరియాకి వ్యాక్సిన్ డెవలప్ చేయడం ఎందుకు కష్టం అంటే మలేరియాకి సంబంధించినటువంటి ఆ పారాసైట్ ఏదైతే ఉందో ఆ పారాసైట్కి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. రకరకాల ఫామ్స్లో ఉంటుంది బాడీలో ఎంటర్ అయిపోయిన తర్వాత. అందుకే కష్టం. చివరికి 2 వ్యాక్సిన్స్ తయారు చేశారు. ఆ 2 ఏమిటి, RTS. ఇక 2వ వ్యాక్సిన్ కూడా తయారు చేశారు. ఆ 2వ వ్యాక్సిన్ ఈ 2 కూడా అంటే RTS కావచ్చు అలాగే 2వ వ్యాక్సిన్ కావచ్చు, ఈ 2 కూడా ప్రస్తుతం ఆఫ్రికన్ కంట్రీస్లో ట్రయల్ దశల్లో ఉన్నాయన్నమాట. అయితే మీరు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. ఏదైనా సరే 90% పైగా ఎఫికసీ సాధించటం కష్టం. మలేరియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని వాడినప్పటికీ కూడా మిగతా ప్రొటెక్షన్ కూడా తీసుకోవాలి. నెట్స్ అంటే దోమతెరలు వాడటం కావచ్చు, అలాగే దోమలు లేకుండా చూడటం కావచ్చు, ఇలాంటి మెజర్స్ కంటిన్యూ అవుతూనే ఉండాలి. సరే, అసలు విషయానికి వద్దాం. కెమెరూన్ అనేటువంటి దేశం, ఇది ఆఫ్రికన్ కంట్రీ. ఈ దేశం వాళ్ళ నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్లో, మనకి ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, షెడ్యూల్ ప్రకారం రకరకాల వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. ఇట్లాగే కెమెరూన్ దేశానికి కూడా ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్లో ఈ వ్యాక్సిన్ చేర్చారనమాట. సో ఇది మొట్టమొదటి దేశం అన్నమాట ఇమ్యూనైజేషన్ సర్వీసెస్లో మలేరియా వ్యాక్సిన్ని చేర్చటం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిమేల్ ఎనాఫిలిస్ మస్క్విటో. దీని బైట్ అంటే ఇవి కుట్టడం వల్ల ఏమవుతుంది, మన శరీరంలోకి ఈ పారాసైట్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత కాంప్లెక్స్ దశలు ఇదంతా మనం నేర్చుకున్నాం. తర్వాత మన దేశం మలేరియా ఫ్రీ కంట్రీ చేయాలి, 2027 కల్లా 2030 కల్లా ఎలిమినేట్ చేయాలి అని గోల్ పెట్టుకుంది. కానీ ఇది కష్టమైన పనిలా కనిపిస్తోంది. ఎందుకంటే మలేరియా విషయానికి వస్తే మన ఇండోనేషియా, ఇండియా, ఆసియా ఖండానికి వస్తే ఇండోనేషియా, ఇండియా ఈ 2 దేశాలు కూడా ఇంకా అఫెక్టెడ్ కంట్రీసే. అయితే ఆఫ్రికాలో ఉన్నంత తీవ్రమైనటువంటి సమస్య లేదు, కానీ బట్ ఈ 2 దేశాలు కూడా బాగానే ఎఫెక్ట్ అయ్యాయి అన్నమాట. మీరు ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే అక్కడ చాలామందికి ఈ మలేరియా అనేది ఎండమిక్గా ఉండిపోతుందన్నమాట. సరే, ఇంకొక క్వశ్చన్, ఇది చాలా ముఖ్యమైనది. సాఫ్ట్వేర్ సెక్టర్ గ్రోత్ మీరు చూస్తే TCS, ఇన్ఫోసిస్, విప్రో ఈ 3 ప్రధానమైన కంపెనీలు కదా. ఈ మూడిటిల్లో TCS చాలా పెద్దది. ఈ 2 కంపెనీలతో పోలిస్తే, ఇన్ఫోసిస్, విప్రోతో పోలిస్తే మొత్తం ఈ 3 కంపెనీలు కలిసి 13 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 13 లక్షలు దాదాపుగా ప్రతి సంవత్సరం అంటే పెరుగుకుంటూనే వచ్చారు ఇప్పటిదాకా. ప్రతి సంవత్సరం అట్రిషన్ ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత అంటే కాలేజెస్లో రిక్రూట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్ పెరుగుతూనే రావడం జరిగింది. అయితే సడన్గా గత ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయీస్ 63,000 తగ్గిపోయారు. రిక్రూట్మెంట్ బాగా తగ్గించేశారు, అట్రిషన్ కూడా తగ్గిపోయింది. అంటే బయట ఉద్యోగాలు రావట్లేదు కదా, అందుకే అట్రిషన్ తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా 63,000 మంది ఎంప్లాయీస్ తగ్గారు. ఇది చిన్న విషయం కాదు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరం పరిస్థితి కూడా ఇలాగే ఉండొచ్చేమో అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా అట్రిషన్ దాదాపు 12% వచ్చింది. అంటే కంపెనీలు వదిలి వేరే బెటర్ ఆపర్చునిటీస్కి వెళ్ళేవాళ్ళు. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది ఇన్ఫోసిస్లో. అంటే
వదలకుండా అట్టి పెట్టుకొని ఉంటున్నారు. బయట ఉద్యోగాలు అంతగా లేవు కాబట్టి. ఇంకోటి ఏంటంటే చాలామంది పని లేక బెంచ్ మీద ఉన్నారు. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి ప్రధానమైన మార్కెట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనలాంటి దేశాలకు వచ్చేటువంటి వాటి పర్సంటేజ్ తగ్గిపోయింది. అంటే నార్త్ అమెరికన్ కంట్రీస్ డెవలప్ చేసినటువంటి ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్లో ఉన్నారో వాళ్ళ షేర్ పెరిగింది. మన దేశం లాంటి వాటి మీద డిపెండెన్సీ తగ్గిపోయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూరప్ ఈ రెండు కూడా మన దేశానికి చాలా రెవెన్యూ తెచ్చిపెడుతున్నాయి. మన సాఫ్ట్వేర్ సంస్థలు వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇంకొక ఇష్యూ ఏంటంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని మూలంగా లో స్కిల్డ్ రొటీన్ జాబ్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇది ఇంకొక డేంజర్ అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా సాఫ్ట్వేర్ సెక్టర్కి సంబంధించి ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అందుకని ప్రస్తుతం ఈ కంపెనీస్ ఏం చేయాలంటే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే వాళ్ళు ఏవైతే ఉద్యోగాలకి తీసుకుంటున్నారో వాళ్ళని రాబోయే అవకాశాలు ఉన్నటువంటి డొమైన్స్లో ఎంప్లాయీస్ని ట్రైన్ చేసి గ్లోబల్ ఆపర్చునిటీస్ వాటిలో చూడాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లో స్కిల్డ్ జాబ్స్ వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన దేశానికి సంబంధించి చాలా డిజిటలైజేషన్ జరుగుతుంది. డొమెస్టిక్ లెవెల్లో ప్రాజెక్ట్స్ పెరగాలి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ డిజిటలైజేషన్ ద్వారా ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ మన డొమెస్టిక్ కంపెనీస్కి ఇవ్వాలి. ఎందుకంటే ఫారిన్లో హెడ్విండ్స్ ఉన్నప్పుడు డొమెస్టిక్గా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఆ గ్యాప్ని పూర్తి చేస్తాయన్నమాట. ఏదైనా సరే ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది ప్రపంచ డెవలప్మెంట్స్ మూలంగా అని చెప్పచ్చు. ఒకటేంటంటే కొన్ని దేశాల్లో ఉన్నటువంటి హెడ్విండ్స్, అంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు. రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రొటీన్ జాబ్స్ అనేటువంటివి పోవటం. ఇట్లాంటి కారణాల మూలంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్లోబల్ సప్లై చైన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి జియో పొలిటికల్ టెన్షన్స్ మూలంగా. అందుకే రీషోరింగ్, నియర్ షోరింగ్, అలాగే మనం రీషోరింగ్, నియర్ షోరింగ్, ఫ్రెండ్ షోరింగ్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది గూడ్స్కి సంబంధించింది అయినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ సర్వీసెస్ సెక్టర్ మీద కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన ట్రేడ్ డెఫిసిట్ $240 బిలియన్ ఉన్నప్పటికీ కూడా మనకి సర్వీసెస్లో ఉన్నటువంటి ఎడ్జ్ మూలంగా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా నార్మల్ రేంజ్లో ఉంటుంది. అంటే కంఫర్ట్ జోన్లో ఉన్న కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి సంబంధించి హ్యూజ్ మెర్కంటైజ్ డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా మనకి సర్వీసెస్లో హ్యూజ్ సర్ప్లస్ ఉంది. అంతేకాకుండా ఫారిన్ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇతర దేశాల నుంచి పంపించే డబ్బులు, వాటిల్లో కూడా మనకి చాలా పాజిటివ్ ఉంది. ఇట్లా మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇక సర్వీసెస్ సెక్టర్ ఎఫెక్ట్ అయితే మన దేశానికి సంబంధించి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగే అవకాశం ఉంది అని విశ్లేషకులు చెప్తున్నారు. సరే, చివరి ప్రశ్న కోకింగ్ కోల్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. థర్మల్ కోల్ అంటే మామూలుగా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ఇతరితర ఇండస్ట్రియల్ పర్పసెస్కి వాడతారు. మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేది దాదాపుగా 800 మిలియన్ టన్స్. మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో థర్మల్ కోల్ అంటాం, అది 150 to 200 మిలియన్ టన్స్. అంటే థర్మల్ కోల్ విషయానికి వస్తే పవర్ ప్లాంట్స్లో వాడతాం, ఇండస్ట్రీస్లో వాడతాం. థర్మల్ కోల్ విషయానికి వస్తే మనకి రిసోర్సెస్ ఉన్నప్పటికీ, రిజర్వ్స్ ఉన్నప్పటికీ చాలా కాలంగా కోల్ ఇండియా లిమిటెడ్కి ఉన్నటువంటి మోనోపోలీ మూలంగా మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు 150 to 200 మిలియన్ టన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే 20-25% థర్మల్ కోల్ మనం ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అవుతున్నాం.
తర్వాత దీనికి ప్రధాన కారణం చూస్తే గత 40-50 సంవత్సరాలుగా కోల్ ఇండియా లిమిటెడ్కి ఉన్నటువంటి ఇన్ఎఫిషియన్సీ, లెథార్జీ, బికాస్ మోనోపలి మూలంగా. అలాగే మన దేశంలో కోల్ యొక్క క్వాలిటీ అంత ఎక్కువ కాదు, యాష్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి రకరకాల కారణాల మూలంగా మనం థర్మల్ కోల్ని ఇంపోర్ట్స్ మీద 20-25% వరకు డిపెండ్ అవుతున్నాం. ఇక కోకింగ్ కోల్ అంటే స్టీల్ ప్లాంట్స్లో వాడతాం. కోకింగ్ కోల్ని మనం ఇంపోర్ట్ చేసుకొని కోక్ తయారు చేసి ఐరన్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఓర్ ఏదైతే ఉందో ఐరన్ ఓర్ని ఐరన్గా కన్వర్ట్ చేయడానికి ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ ప్రాసెస్ ఉందో అక్కడ కోక్ వాడతామన్నమాట. అదంతా ఆల్మోస్ట్ ఇంపోర్టెడే. ఎందుకంటే హై క్వాలిటీ కోకింగ్ కోల్ మన దేశంలో నిల్వలు లేవు. అందుకే దాదాపు 50-60 మిలియన్ టన్నులు ప్రతి సంవత్సరం మనం కోకింగ్ కోల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తర్వాత 58 మిలియన్ టన్నులు FY24లో. సో థర్మల్ కోల్ 20-25% డిపెండెన్స్, కోకింగ్ కోల్ డిపెండెన్స్ దాదాపు పూర్తిగా ఇతర దేశాల మీదే ఆధారపడుతున్నాం. కోకింగ్ కోల్ని ప్రముఖంగా స్టీల్ ఇండస్ట్రీస్లో వాడతాం. ఇక మనం గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి గ్రీన్ స్టీల్ తయారు చేయగలిగితే ఈ కోకింగ్ కోల్ ఇంపోర్ట్స్ని పూర్తిగా తగ్గించేయచ్చు అన్నమాట. అర్థమైంది కదా. సో ఇది కోల్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ కోకింగ్ కోల్ విషయానికి వస్తే మీకు ఆస్ట్రేలియా ద లార్జెస్ట్ సప్లయర్, 50% కంటే ఎక్కువ ఆస్ట్రేలియా నుంచే వస్తుంది. తర్వాత 59% అనమాట గత ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. USA 14%, రష్యా 12%. తర్వాత మీరు థర్మల్ కోల్ విషయానికి వస్తే హైయెస్ట్ క్వాంటిటీ మనకి ఇండోనేషియా నుంచి వస్తుందన్నమాట. సరే, ఈరోజు మిస్సెలేనియస్ మాడ్యూల్ని ఇంతటితో ముగిద్దాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా సెరిలాక్ కాంట్రవర్సీ, బోర్న్విటా కాంట్రవర్సీ, వీటన్నిటి గురించి, అలాగే స్టార్చెస్, వాటితో పాటుగా షుగర్స్, వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి, సుక్రోజ్ అంటే ఏమిటి, ఫ్రక్టోజ్ అంటే ఏమిటి, వీటన్నిటి గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో సోమవారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, నమస్తే.